60,000 బాటిల్ సీజ్ చేశారు. మరి ఎన్ని చూపించారో నాకు తెలియదు. దీని యొక్క కెపాసిటీ 50 మంది నిరాటంకంగా 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు. దీంట్లో ఈ యొక్క కర్మాగారంలో 50 మంది కార్మికులు 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. అంటే కొత్త పరిశ్రమలు ఇవేనా? అదే నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కొత్త పరిశ్రమలు వచ్చేసాయి, చేస్తాను, చాలా మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో బహుశా ఇదొక ఇండస్ట్రీ కింద లెక్క చేయొచ్చు. దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఒక తంబలపల్లిలో జరిగేటువంటి దాంట్లోనే ఒక 50 మందికి ఉపాధి కల్పించారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఒక రోజుకు 30,000 బాటిల్ ఈ యొక్క ఏకైక కర్మాగారంలోనే 30,000 తయారు చేయగలుగుతారు. 30,000 బాటిల్ 30,000 బాటిల్లు ఇంటూ 100 రూపాయలు వేసుకున్న వాళ్ళకు ఉన్నటువంటి మార్జిన్, వాళ్ళు 110 రూపాయలతో అమ్ముకుంటే వాళ్ళకి వచ్చే మార్జిన్ 100 రూపాయలు. 100 రూపాయలు ఇంటూ 30,000 30 లక్షల రూపాయలు రోజుకు. ఒక సంవత్సరానికి ఇటువంటి కర్మాగారం ద్వారా వచ్చేటువంటి ఆదాయం 100 కోట్లు. ఇటువంటి ఎన్ని కర్మాగారాలు ఉన్నాయో ఇంకా మీరు ఆలోచన చేయొచ్చు.